షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంటికి లాక్ వేసి ఉందేంటి? కిందేమో ఆయన లేరు. కొంపదీసి ఆయన ఎటైనా తీసుకెళ్లారా ఏంటి? లక్ష్మి కాల్ చేస్తుందండి. మీరేం మాట్లాడద్దు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. కచ్చు టీచర్. మొగుణ్ణి కాదనేగా ఇంతలా తెగిస్తున్నావు? అవును, నేను ఎప్పటికీ నీ భార్యని కాను. తాళి కడితే అవుతావుగా. కట్టు చూద్దాం. కట్టలేను అనుకుంటున్నావా? కడతానే. నా సత్తా చూపిస్తాను. ఎప్పుడెప్పుడు కట్టాలని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే కట్టేస్తాను. ప్రియా, ప్రియా. అమ్మో, టీచర్ వచ్చింది. నాకేం సంబంధం లేదు. దొంగ పిల్లి తాయెత్తి కట్టడానికి వచ్చింది. ప్రియా, భోజనం అయ్యాక డాబా మీదకి వెళ్ళి పడుకుందాం. ఏంటండి వినపడుతుందా? త్వరగా తింటే టెర్రస్ పైకి వెళ్ళి పడుకుందాం. ఓహో, హరి సిరి టెర్రస్ పై పడుకుంటున్నారా? సూపర్, మన ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. వర్ష, ఏమండి? హారతి తీసుకుందరు కానీ రండి. వదినా, హారతి తీసుకో. చెవండి. ఏం లక్ష్మి, అప్పుడే పూజ చేసేసావా? నా వీపు ఎట్టుపోతుందో అర్థం కావట్లేదు. వీప్ అంటే వీపు, లైఫ్. అదే అదే, రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ డ్రామా ఆడమన్నావు. నిజంగా హరితో పెళ్ళైతే నా పరిస్థితి ఏంటి? హాయిగా హరితో కాపురం చేసుకుంటూ ఉండేదానివి. ఏంటి, రెండో భార్యగానే ఆ లాక్మి రాణిస్తుందా? చంపి పాతరేస్తుంది. పెళ్లి జరగలేదు కదా. అసలు నన్నేం చేయాలనుకుంటున్నావు సోనీ? నేను ఇక్కడ లేకుండా చేయాలనుకుంటున్నాను. రండి సార్. మీ లవర్ ఎక్కడండి? లోపల వెయిట్ చేస్తూ ఉంటారు, రండి. త్వరగానే అయిపోతుంది కదా టీచర్. కంగారు ఎందుకు సార్? సంతకం పెట్టి వెళ్ళిపోదురు గాని, రండి. రండి సార్. నేను వస్తాను. పదండి. నమస్తే సార్. నమస్తే. మీరేనా? కూర్చోండి. మీ లవర్ ఇంకా రాలేదేంటండి? లవర్ ఎవరయ్యా? తన లవర్ అండి. అది నువ్వే కదా? ఆహాహా, కాదండి, మీరు పొరపాటు పడుతున్నారు. నేను సాక్షి సంతకం పెట్టడానికి మాత్రమే వచ్చాను. నేను తన లవర్ని కాదు. ఏంటమ్మా ఇది? తను లవరే కాదంటున్నాడు. తను అలాగే అంటాడు సార్. ముందు సంతకాలు పెట్టించి దండలు మార్పించేయండి. ఏమిటో క్లారిటీ లేకుండా వస్తున్నారు. ఇక్కడ సంతకం చేయండి. సైన్ చేయండి సార్. మీ లవర్ని రానివ్వండి.
తను వస్తాడు గాని ముందు మీరు సైన్ చేయండి. ఆహాహా, అలా కాదండి. ముందు మీరిద్దరూ సైన్ చేసిన తర్వాతే నేను సాక్షి సంతకం పెడతాను. నువ్వు సాక్షివి కాదయ్యా, నువ్వే పెళ్లి కొడుకువి. ఎవరు చెప్పారండి? తనే చెప్పింది. ఏంటిది టీచర్? అవును, మీరే నా పెళ్లి కొడుకు. ఏం మాట్లాడుతున్నారు టీచర్? నేను పెళ్లి కొడుకేంటి? మీరు నన్ను ప్రేమించారు, పెళ్లి కాకుండానే తల్లించేశారు. అందరికీ తెలిసేలా పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని ఇలా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందామన్నారు. అందుకే కదా వచ్చాం. ఏం టీచర్, ఏంటంటో మాట్లాడుతున్నారు? మిమ్మల్ని ప్రేమించి మోసం చేసింది మీ లవర్ కదా? ఆ లవ్వరే మీరు. అబద్ధం. తను చెప్తోంది పచ్చ అబద్ధం. వీళ్ళిద్దరు వచ్చారేంటి? ఈసారి కూడా ప్లాన్ ఫెయిల్ అయ్యేలా ఉంది. నా వీపు ఎట్టుపోతుందో అర్థం కావట్లేదు. వీప్ వీపు లైఫ్. అదే రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ డ్రామా ఆడమన్నావు. నిజంగా హరితో పెళ్ళైతే నా పరిస్థితి ఏంటి? హాయిగా హరితో కాపురం చేసుకుంటూ ఉండేదానివి. ఏంటి, రెండో భార్యగానే ఆ లాక్మీ రాణిస్తుందా? చంపి పాతరేస్తుంది. పెళ్లి జరగలేదు కదా. అసలు నన్నేం చేయాలనుకుంటున్నావు సోనీ? నేను ఇక్కడ లేకుండా చేయాలనుకుంటున్నాను. నిజానికి మీ గురించి ఆలోచించే నేను వీటిని తయారు చేశాను. నా గురించా? ఏం ఆలోచించారు? ఏం ఆలోచించానంటే, ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి వెళ్ళారు కదా, అది ఎందుకో తెలియక అలా ఆలోచిస్తూనే నేను వీటిని చేశాను. ఇవి నాకు అక్కడ దొరికితే తయారు చేసి వదిలాను. నిజం చెప్పాలంటే నేను మీ గురించి ఆలోచిస్తూ నిలబడినప్పుడే నాకు ఇవి దొరికాయి. మా పనికి వస్తే అలవాటు ఇంకా లోపల ఇల్లు బంగారు 4 తులాల బంగారం అమ్మిండు, పుసలు తాడు అమ్మిండు, అన్ని అమ్మి 2 పల్సర్ బండ్లు అమ్మిండు, ఇల్లు అమ్మిండు, ఏం లేకుండా ప్లాట్ అమ్మిండు, ఏం లేకుండా కిరాయి పెట్టిండు, వెళ్ళిపోయిండు ఆయన దగ్గర. మా అమ్మ మా నాయన వద్దు అంటే నేను తీసుకుపోయిన టీసీలు తీసుకుపోయిన ఎమ్మడే ఆటో ఎక్కించుకొని పిల్లలు పరాదయ్యాడు. పిల్లలు ఏం చిన్న మీ నాయన అట్టు చేసి మీరు అట్టు చేసిరి, నేను ఇస్తుంది అంటే పిల్లలు మా నాయనతో పోతాను వెళ్ళిపోతారు. మెంటల్గా కొంచెం కరెక్ట్ లేదు మేడం. మరి పెళ్ళైన నుంచి కరెక్ట్ లేకపోతే 3 పిల్లల్ని ఎలాగన్నావు? ఆవిడ పిచ్చిది అంటున్నావు. ఆవిడ కాదు పిచ్చిది, నువ్వు పిచ్చిది. పక్క వాళ్ళ పిల్లల మీద నీకు పిచ్చి. 3 రోజుల ముందు వరకు దాంతోనే గుర్తున్నావు కదా. అట్లాంటి పనికి మాలిన పనులు చేస్తున్నా నువ్వు గొప్పోడు అని నీ కూతురు వచ్చి ఇక్కడికి చెప్తుందా? ఒక పరాయి ఆడదాంతో కాపురం చేస్తూ నీ కూతురు 15 ఏళ్ల కూతురు ముందర నువ్వు సిగ్గులేని పనులు చేస్తూ మళ్ళీ నీ కూతురు నీకు సర్టిఫికేట్ ఇస్తుందా నువ్వు పెద్ద గొప్ప అని? పనికి మాలిన పని చేసి నీకు మాట్లాడటానికి కూడా అర్హత లేదు ఆడపిల్లల ముందర. అమ్మ మా డాడీ ఎక్కడున్నా ఎట్లా అంటే ఎట్లా మాట్లాడుతుంది మేడం. మమ్మల్ని చాలా క్రూరంగా కొడుతుంది. నువ్వు స్వీట్ గా డబ్బులు ఇచ్చేసి అన్ని కొనిచ్చేసి మంచి పేరు తెచ్చేసుకో. నువ్వు చేసే తప్పులన్నీ కవర్ చేసే విధంగా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయి. ట్రూత్ ఆర్ డేర్? నోరు తెరిస్తే అబద్ధాలేగా, ఇంకా నిజాలు ఎప్పటికి చెప్పాలి? ట్రూత్. ట్రూత్ అంటే నిజం చెప్పాలి బాబు. అంటే నువ్వు దొంగవని చెప్పేస్తావా? అవును, సౌందర్య చెప్పింది నిజమే, నేను దొంగనే.